హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఫ్యాసినేటింగ్ ఫ్లేవర్స్. ఈరోజు నేను ఒక కొత్త రెసిపీ నేర్పిస్తున్నాను. డోక్లా అన్నమాట. బేసన్తో కాకుండా మిల్లెట్స్తో ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. బర్న్యార్డ్ మిల్లెట్, దీన్ని ఊదలు అంటారు తెలుగులో. ఇది నేను ఒక 1 కప్ తీసుకున్నాను. దీన్ని ఫస్ట్ వాష్ చేసేసాను. వాష్ చేసి ఇలా ఒక కడాయి పెట్టుకొని అందులో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎక్కువ డ్రై రోస్ట్ చేయని అవసరం లేదు, ఒక 2 minutes. దాని కలర్ చేంజ్ అవ్వకూడదు అన్నమాట. డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఇందులోకి నేను 1/2 కప్ పెరుగు, అల్లము, ఒక పచ్చిమిర్చి, చిన్న ముక్క అల్లముది దంచి పేస్ట్ లాగా వేసాను అన్నమాట. అది సాల్ట్ వేసేసి ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మన ఇడ్లీ పిండిలాగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక 20 నిమిషాలు సైడ్కి రెస్ట్ ఇద్దాము. నేను దీనికోసం గ్రీన్ చట్నీ చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను. ఒక గుప్పెడు పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు తీసుకున్నాను. అలాగే కొన్ని పల్లీలు, సాల్టు, జీలకర్ర, ఒక 2 మిర్చి కారానికి సరిపడా, ఉప్పు వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా లెమన్ జ్యూస్ లాస్ట్లో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు 20 minutes తర్వాత ఇందులోకి మనం బేకింగ్ సోడా 1/4 స్పూన్ వేసుకుందాము. అది కొంచెం ఆయిల్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. మంచిగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు మనం ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో ఒక 1 కప్ అంత వాటర్ వేసుకొని స్టీమింగ్కి పెట్టేద్దాము. ఇది కొంచెం స్టీమ్ అవ్వాలన్నమాట, 10 minutes. స్టీమ్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో డోక్లాని ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఏదైనా బాక్స్లో కానీ మీకు నచ్చిన దాంట్లో చేసుకోవచ్చు. కింద కొంచెం ఆయిల్ రాసేసి, లేదు అంటే బటర్ పేపర్ అరిటాకైనా పెట్టుకోవచ్చు మీరు. మనం ముందుగా చేసుకున్న బ్యాటర్ని పెట్టేసి ఒక 2 సార్లు ట్యాప్ చేయాలన్నమాట. ఇలా చేస్తే లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. దాని తర్వాత మన ఇడ్లీ పాత్రలో పెట్టేసి 10 to 15 minutes స్టీమ్ చేయాలి. ఇది నైఫ్ కానీ ఏదైనా టూత్ పిక్ పెడితే క్లీన్గా వచ్చేటట్టు మనం స్టీమ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది అయిపోయింది. దీనికి తడకా ప్రిపేర్ చేద్దాము. తాలింపు ఒక చిన్న తడకా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఒక 2 స్పూన్స్, మస్టర్డ్ వేసుకోవాలి, జీలకర్ర వేసుకోకూడదు. ఇక్కడ మస్టర్డ్ కొంచెం ఎక్కువ వేసుకొని 3 మిర్చి, కరివేపాకు, ఇంగువ వేసేసి ఒక 1/2 కప్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/4 స్పూన్ షుగరు, రుచికి సరిపడా ఉప్పేసి అది కొంచెం కరిగి వాటర్ బాయిల్ అయ్యే వరకు చూడాలన్నమాట. ఇది బాయిల్ అవుతున్న తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డోక్లా ఉంది కదా, దాన్ని మనం పీసెస్గా కట్ చేసుకుందాము. కట్ చేసుకొని దానిపైన వేసుకోవాలి. అలాగే నేను కొంచెం లెమన్ జ్యూసును కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. ఇలా కట్ చేసేసుకొని దానిపైన వాటర్ని వేసేసుకోవడము. ఇలా వేస్తే అది డోక్లా మాయిస్ట్గా ఉంటుందన్నమాట. అంతే అండి, ఈజీ అండ్ సింపుల్ డోక్లా. హెల్తీగా బేసన్తో కాకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా నవరాత్రుల టైము అండ్ ఫాస్టింగ్ టైంలో ఇలా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.